నమస్తే తీన్ మార్ వీకెండ్ హైలైట్స్ కి స్వాగతం. రోజు హైలైట్సే కానీ ఇవాళ హైలైట్స్ కి హైలైట్స్ మా మల్లన్న మస్తు కిరాక్ వార్తలు పట్టుకొచ్చిండు. ముందుగా హెడ్లైన్స్ చూడు. సంపాదనలో సగం జీతం మింగుతున్నాయి ఖైమా చేస్తున్న కూరగాయలు. ఆస్తి రాసిచ్చినా ఆశుంటలేదు ప్రాణాలు పిండుతున్న దవాఖానాలు. సర్కారు అన్ని గమ్యం లేని బాటలే కాశీకి పోయిన ఇంద్రమ్మ బాట. పాదయాత్రలా వేటాడి వేధిస్తున్న నేతలు. మా మల్లన్న పొద్దుగాలనే ఆఫీస్కి వచ్చేది ఇంకా రాలేదు. వచ్చేటప్పుడు రైతు బజార్కి పోయేస్తా అన్నాడు. ఇంకా కొంటున్నాడు ఏమో కూరగాయలు. సుధం ఏమైంది ఓ మల్లనా? ఏమన్నా తక్కువ తీసుకో రాదన్నా? తక్కువ రాదు, నీ ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదు. ఏమైంది మల్లన్నా? ఏం బేరం చేస్తున్నావు? ఆగు ఒక్కటే గుయ్యా లొల్లి పెడుతున్నావు నా బాధ నాకుంటే. ఏమైంది మల్లన్నా అంత కోపంకి వస్తున్నావు? రానా మరి మంచిగా పొద్దుగాల వండి పెడితే తినొస్తావు. అరే అంత కోపడతావేంది? పొద్దుగాల లేచి ఒకసారి మార్కెట్లో పోయి కూరగాయలు కొంటందుకు పో. ఎంత దమా ఖరాబ్ అవుతుందో నీకే అర్థమవుతుంది. ఎందుకు పోను? మస్తు పోయినా కూరగాయలకు. పోతావా? ఎందుకు పోను? పోయినా చాలా సార్లు పోయినా మార్కెట్లకు. కిలో టమాటా ధర ఎంతనో చెప్పు. 15 రూపాయలకు కిలో. నువ్వు 2వ తరగతిలో ఉన్నప్పటి రేట్లు కాదు, ఇప్పటి ధర ఎంతనో చెప్పు. 20 రూపాయలు కావచ్చు. నీ తలకాయ కావచ్చు. మార్కెట్కి పోయే ముఖమేనా నీది? కిలో టమాటా 60 రూపాయలు. వామ్మో అప్పుడే అమ్మో అనబడుతుంది. ఇంకా బిన్నిస్కాయ ధర ఎంతో తెలిస్తే నువ్వు పరిశాన్ అవుతావు. అదెంతుంది? 160 రూపాయల కిలో. నాయనో ఆగాగు ఇంకా ఉన్నది. ఈ బెండకాయ, ఉల్లిగడ్డ, టమాటా, ఆనెంకాయ ఏవి 50 రూపాయలకు తక్కువ లేవు. మరి నువ్వేమేమి కొన్నావు మళ్ళా? షటాక్ టమాటా, 100 గ్రాము ఉల్లిగడ్డ, మళ్ళొక 50 గ్రాములు ఆలుగడ్డ, 2 వంకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 కొత్తిమీర కాడ. మొత్తం ఎంత అయింది? ఇప్పటికే 50 రూపాయలు అయినాయి. అరే చెటాక్ కొంటేనే 50 రూపాయలు అయితే నలుగురుండే ఇంట్లోలకు ఎంత ఖర్చు అవుతుండొచ్చు? రోజుకు మినిమం 200 అయితేనే కూర వండుకోవస్తుంది. ఏంది మళ్ళా ఇది? ఇంతగానం ధరలు ఎందుకు పడుతున్నాయి? అమ్మా అంత మన కిరణ్ సార్ పుణ్యమే తల్లి. అగో మళ్ళా ఆయన తానికి పోయినవా? లేకపోతే ఏంది మరి? పొలాలకు నీళ్లు పెడదామంటే వచ్చే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది వచ్చే అర్ధ గంటకు ఆ కాలువలు కూడా వారే ఇక ఏడికైనా వండుతాయి. మరి ఇప్పుడు వండుతున్న కూరగాయలు ఎక్కడివి? ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకొచ్చి పంటలు పండిస్తున్నారు. అట్లనా? అంత ఖర్చు పెట్టినందుకు బాగానే పైసలు వస్తుండొచ్చు కదా మళ్ళన్న రైతులకు? ఏందొచ్చేది? ఊళ్ళే పంటలు పండించి ఆటోలు వేసుకొని మార్కెట్కి వచ్చే వరకల్లా మస్తు పైసలు అవుతున్నాయట. ఇంకా అడ్డలెందుకు? రైతు బజార్ ఉంది కదా, అమ్ముకోవచ్చు కదా. ఆహా అట్లనే ఎత్తుకొచ్చి రైతు బజార్లా కూర్చుంటామంటే కుదరది. రైతులే కదా బజార్లు, ఇంకేంది బాధ? అట్లా కాదు రాములమ్మ. ఈడ కూర్చోవాలంటే ముందుగాల వేలం పాట ఇస్తారు. రైతు ఆ వేలం పాట వాడుకుంటే ఈడ కూర్చొనిస్తారు. మధ్యలో ఇంకా మధ్యవర్తులు, దళారులు వీళ్ళంతా మొంగ ఇంకేం మిగులుతాయి రాములమ్మ? ధరలు తక్కువ కావాలనే కదా సర్కార్ రైతు బజార్లు పెట్టింది. సర్కార్ అంటే కిరణ్ సార్ వచ్చి కూర్చుంటాడా ఈడ? మరి ఇట్లా దళారులు ఉంటే అధికారులు చూస్తలేరా? చూసుకుంటారు. పొద్దుగాల ఇంటికి కూరగాయలు వచ్చినాయా లేదా అని చూసుకుంటారు. వామ్మో ఇట్లుందా రైతుల పరిస్థితి? మరి కొనేటోళ్ళ పరిస్థితి ఏంది? అవును రాములమ్మ, తినేటోళ్ళకి సుక్కలు, పండించేటోళ్ళకి ఏడుపులు. ఇట్లయితే కష్టమే మళ్ళా నా హైదరాబాద్ లో బతుకుడు. ఇంకా ఇప్పుడైనా ఏం రాములమ్మ, ఇంకా 4 రోజులు అయితే పరిస్థితి మొత్తం వేరుంటదట. అగో అప్పుడేమైతుంది? ఇక ఈ దుకాణాల జాగాలనే పారం దుకాణాలు వస్తాయట కదా. ఇక ఈ ఎడమైన కూరగాయలు తింటే మీ పానం ఖరాబ్ అవుతుంది, మేము ఫ్రిడ్జ్లో పెట్టినవి అమ్ముతున్నాం రారి, ఇవి తింటే మీరు బాగుపడతారని చెప్తారట. అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టినవి డబల్ రేటుకు, ఇప్పుడున్న రేటు కంటే డబల్ రేటుకు అమ్ముతారట. అంటే ఫారెన్ దుకాణాలు వస్తే మన పని ఖతమేనా? నువ్వా మాట నాకు రాములమ్మ కొంపదీసి. ఎందుకు మళ్ళన్నా? నువ్వా మాట అంటే అభివృద్ధి వ్యతిరేకులని సర్కారు ప్రచారం చేస్తుంది. వామ్మో మ్యాటర్ ఎటో పోయి ఎటో వస్తుంది. ఏమొద్దు మళ్ళన్నా, నువ్వు ఆఫీస్కి వచ్చేసి ఈ కూరగాయలు ఇంటికాడ ఇచ్చేస్తుంది. మంచిది, జల్దిరా. మళ్ళా కూరగాయల మాట ఎత్త. మా మల్లన్న మామూలు మనిషి కాదు. ఏమో అనుకున్నా కానీ డాక్టర్ పని కూడా నేర్చుకుండంట. ఇన్ని రోజులు నాకు తెలియదు. పల్లెటూర్ల పొంటి మల్లన్న డాక్టర్ అంటే ఫేమస్ అంట. మరి ఇంతకి మల్లన్న వైద్యం ఏందో, అంత ఫేమస్ ఎట్లా అయిందో చూద్దాం. మల్లన్న ఓ డాక్టర్ సారు. అగో ఎవరు ఒకరు అయిపోయినాక ఒకరు లైన్లో నిలబడమని చెప్పు. ఓ సారు ఇటు చూడు. ఏ కాంపౌండర్ ఏందా వెళ్ళి
లైన్లో నిలబడితే నిలబడమని లేకపోతే వెళ్ళిపోమని. నీ లైను పాడుగాను ఇటు చూడు. అయ్యో రాములమ్మ, ఏం చేస్తున్నావు? రోగులకు మందులు ఇస్తున్నా. ఏవి గోళీలు కనిపిస్తలేవు? ఇగోంది. ఏంది మళ్ళన్న ఇంతకు నీ వైద్యము? AAGG. ఏంది ఇదెక్కడ కోర్సు? ఎంబీబీఎస్ లెక్కనే ఉన్నది. MBBS ఎక్కడ, ఇది ఎక్కడ? దానికి దీనికి తేడా ఏంది మళ్ళనా? అయ్యో రాములమ్మ, ఫుల్ పాములు తెలియకుండానే యాంకర్ అయినవా? నా కొలువు గురించి నీకెందుకు గాని ఏజీజీ అంటే ఏంది చెప్పు. ఏం లేదు రాములమ్మ, AAGG అంటే ఆకు, అలము, గడ్డి, గాదము. ఈ వైద్యం పాడుగాను గిజ్జేస్తేనే ఫేమస్ అయినవా? లేకపోతే ఎట్లా అనుకున్నావు? సర్కార్ మందులు ఇచ్చి పెట్టి నీ తానే చూపించుకునేటోళ్ళు ఎవరు? సర్కార్ మందులు వాడి వాడి తక్కువ కానోళ్ళే ఇగో ఈడికి వస్తారు. ఏం మాట్లాడుతున్నావు మళ్ళన్నా? సర్కార్ మందులు అంటే పనికిరాని మందులు అనుకుంటున్నావా? అమ్మా, ఆ మాట నేను అంటలేను తల్లి, సర్కార్ దవాఖానలకు పోయి వచ్చిన వాళ్ళే అంటారు. ఏమంటున్నారు? జ్వరం వచ్చినా, సర్ది అయినా, దగ్గు వచ్చినా, ఇంకేదైనా అన్ని ఒకటే రంగు గోళీలు ఇస్తున్నారట. సరే అట్లనే ఇస్తున్నారు అనుకుందాం. మరి నీ తానే ఎన్ని రంగుల గోళీలు ఉన్నాయి? ఏ రకం అని చెప్పాలి? నువ్వే చూడు, అర్థమవుతుంది. ఏంది మళ్ళన్నా అవి గోళీలు లెక్క లేవు కదా? పిచ్చి రాములమ్మ, సర్కార్ గోళీలకు ఈ గోళీలకు తేడా ఈడనే కనిపిస్తుంది. అనిపిస్తలేదా నీకు? ఏందా తేడా? సర్కార్ గోళీలు ఎన్నడో తయారు చేసి కొన్ని నెలల తర్వాత రోగులకు ఇస్తారు. అవును, కంపెనీ నుంచి రావాలే కదా, లేట్ అవుతుంది. మరి నా తాన గోళీలు ఎప్పటికప్పుడే తయారు చేసి ఇస్తాను. మరి నీ గోళీలు వేసుకుంటే తక్కువ అవుతుందా రోగం? ఎందుకు తక్కువ కాదు? జ్వరం వచ్చిన వాళ్ళు, సరిదైన వాళ్ళు, దగ్గు వచ్చిన వాళ్ళు అంతా నా దగ్గర చూపించుకుంటారు. జ్వరం వస్తే ఏం గోలిస్తావు? ఆ గోళీ ఈ గోళీ అని ఏం లేదు, అన్ని గోళీలు ఒకతాన్నే కలిపి సుట్ట చూపిస్తాం. అట్లెందుకు? అట్లెందుకంటే ఇలా కలిపిన చెట్లల్లో ఏదో ఒక చెట్టు ఆ రోగానికి దాకి తక్కువ అవుతుందని. ఈ ఉండ్రాలు చుట్టే పనికి నువ్వే ఎందుకు? మీ కంపౌండర్కి అప్ప చెప్తే అయిపోయాయి కదా. అయ్యో రాములమ్మ, మా పోరానికి గోళీలు చుట్టూ వస్తుంది కానీ మంత్రాలు చదవరాదు కదా. ఇంకా మంత్రాలు ఎందుకు? అయ్యో రాములమ్మ, ఉత్త గోళీలు వేసుకుంటే తక్కువ అవుతుంది, ఓ మంత్రం కూడా చదవాలే కదా. మంత్రాలకు చింతకాయలు రాలితాయా మళ్ళన్నా నీ కథ గాని? అది మనకు తెలుసు కానీ పిచ్చి జనాలకి ఏం తెలుసు రాములమ్మ. అంటే నువ్వు జనాలను మోసం చేస్తున్నావు అన్నట్ట? మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం ఎప్పుడైనా మోసం చేసేటోళ్ళు ఉంటారు. నేను ఎవ్వరికి చెప్పగాని ఒక్క ముచ్చట చెప్పు, ఈ మంత్రాలు గింత్రాలు అన్నీ ఉత్తయ్యే కదా? ఉత్తయి కాకపోతే ఏంది రాములమ్మ, నిజంగా నాకు మంత్రాలు వస్తే అదే మంత్రం చదివి కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే కదా. నీ తన కొలువు ఎందుకు చేస్తుంటే, ఈ చెట్ల దుకాణం ఎందుకు పెట్టుకుంటుంటే? మరి మంత్రాలను నమ్మేటోళ్ళు మారారా మళ్ళన్నా? నాకు తెలియదు రాములమ్మ, ఇంకా జరిసేపు మాట్లాడితే నా దంద మొత్తం ఖరాబ్ చేసేటట్టున్నావు. రేపు వస్తుంది ఈ కొలువుకి. కేవన్నా గోలీ? వద్దు నాయనా వద్దు, నీ గోలీ సంగతి ఇప్పుడే తెలిసి కదా, ఇంకెందుకు, నేనుంటా. ఉండు, నాదేం పోయింది? వామ్మో, దిక్కు వాళ్ళ గోళీలు చేసుకుంటా, లేని మంత్రాలు చదువుకుంటా ఈ దందా చేస్తున్నావు. రా నువ్వైతే రా ఆఫీస్కి రా, నేనే పోలీసు వాళ్ళకి పట్టిస్తారా. మా మల్లన్నని ఒక వార్త తెమ్మని పొద్దుగాలంగా పంపినా ఇదివరదాకా పత్తాకు లేడు. ఎక్కడ పోయిండో ఏం పాడైందో. గాఢంగా ఎవరో వస్తున్నట్టున్నారు, మా మల్లన్న కనిపించిండేమో, అడుగుదాం. ఓ తాత, ఓ తాత. మా రాములమ్మ గొంతులెక్కిన పడుతుంది, గీటెందుకు వచ్చి పాడైందో ఏమో. ఓ తాత ఇగరా ఇగరా. హై, మా మల్లన్ననేనా? ఓ పిల్ల, నువ్వు గీడికెందుకు వచ్చినావు? నేను వస్తుటి కదా. ఇంకెన్నాడు వచ్చి పాడైతావు వార్తలు బంద్ అయినాకనా? అరే ఏమైనా నా ఉసురు పోసుకుంటున్నావేంది? నువ్వు పంపిన కాడికి పోదామంటే బాట చూడు ఎట్లున్నదో. గదేం బాట? అయ్యో అదేం బాట అంటావు? నువ్వు చెప్పిన ఇందిరమ్మ బాట ఇదే కదా. ఇది ఇంద్రమ్మ బాటనా? అవును రాములమ్మ, అవును, ఇది ఇందిరమ్మ బాటనే. అట్లుందేంది మల్లన్న, ఇది ఇంద్రమ్మ బాట లెక్క కొడతలేదు నాకు. ఓహో, నువ్వేం పరిశాన్ కాకు, ఇందిరమ్మ బాట అంటే ఈ తరీకలనే ఉంటది. ఇంతకీ ఏమేమి ఉన్నాయి ఇంద్రమ్మ బాటలా? సర్కార్ తుమ్మ చెట్లు, రేగ్గంప, ఎండిపోయిన బావులు, పడవబడ్డ ఇండ్లు. అయ్యో గట్లంటావు? సీఎం సార్ చెప్పిన దాంట్లో అన్నీ లేవు కదా. ఎటిని పాడైతావో ఏమో, నా సౌదాలకు వచ్చింది. ఏమో అంటావు? ఏమో ఎందుకంట, అనాలనుకున్నదే అన్నా కానీ ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఏడున్నాయి? పాడుబడ్డ ఇల్లు ఉన్నాయా? ఇంద్రమ్మ కట్టించిన ఇండ్లు ఇప్పటిదాకా పడవ పడకపోతే అట్లనే ఉంటాయా? అయ్యో నీ తలకాయ్, ఇంద్రమ్మ బాట అంటే ఏమనుకున్నావు? ఇదే. అయ్యో ఎందుకు అట్లా కొట్టుకుంటున్నావు? కింద పడగల. ఏంటి? మెదడు ఇదివరకే లూజ్ అయిందంటివి కదా, ఆయనతో ఈ కొట్టుడుకు కింద పడగల అంటున్నా. మల్లన్న నాతో కాదే, ఇక నేనేం చేయమంటే నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థమైతలేదు. పాపం నీ తప్పు కాదు రామరామ, నీ మెదడు తప్పు ఇది. ఓ నాయనో, ఏం చేయాలి మల్లన్న? ఇవన్నీ ఇచ్చిపెట్టు, ఇంద్రమ్మ బాటకుదా. ఉండు, మళ్ళా గట్టెందుకు పోయినావు? నువ్వే అంటివి కదా ఇంద్రమ్మ బాటలకు పోమ్మని. నేను అన్నది గది కాదు, ఇంద్రమ్మ ముచ్చట్లకు రమ్మంటున్నా. ఓహో అదా, ఇప్పుడు చెప్పిగా.
నువ్వు ఓకే కదా? ఓకే ఓకే రాములమ్మ, ఇప్పుడు చెప్పు. అసలు ఇందిరమ్మ బాట అంటే ఏంది? ఏమో రాములమ్మ, అది ఎవరు పెట్టినరో ఎందుకు పెట్టినరో తెలియదా? పెట్టింది మాత్రం మా ప్రియతమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారు. మరి ఎందుకు పెట్టిండో ఏమో తెలియదు. తెలియనప్పుడు గట్టెందుకు నడిచిపోయావు మరి? ఇదా, ఇదివరకు ఇందిరమ్మ బతుకున్నప్పుడు ఈ ఊళ్ళోకి ఇడికేలే ఉండే బాట. ఉంటే మరి ఆమె బతుకున్నప్పుడు బాట గురించే చెప్తున్నాడేమో ముఖ్యమంత్రి అని ఈ బాట పంట పోయినా. నీ తలకాయ నా బొంద. రా నువ్వు ఆఫీస్కి రా సప్పుడు చేయకుండా. ఇంకా ఈ బాట నేను కొనేలా పోలే రాములమ్మ. ఏడికి పోతావు? అటే ఇందిరమ్మ బాటలో మొత్తం పోయి తెలుసుకొని వస్తా. పో, అట్టే పోయి ఏనన్నా గులవాడు పో. తెలుసుకున్నాకనే వస్తా ఆఫీస్కు. ఎప్పుడన్నా రాపో. తలకాయ ఖరాబ్ చేస్తే ఇవి జర్రా సేపట్ల. ఆయన పథకాలు పెట్టుడు అట్లనే ఉన్నది, మా పిచ్చి మల్లన్న తిరుగుడు అట్లనే ఉంది. అరే అవును, మన మల్లన్న విషయమే మర్చిపోయినా. ఏమైంది రాజశేఖరు? మల్లన్న దొరికిందా? జరాగు ఇటే పోయిండట. ఏమైంది, కనిపించిందా? వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో చూసుకుంటూ పోసుకుంటూ ప్రజల బాధ మోసుకుంటూ ఇందిరమ్మ బాట ఇది పేదవాడి గుండెలు వినబూసిన భూదోట ముఖ్యమంత్రి వెంట మంత్రులంత నడవగా ఇంటి ఎదుట సర్కారే వచ్చి నిలువగా. ఉన్నాడు ఇటే వస్తుండు, జర్రాగు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. ఇగో తమ్మి, మెల్ల వెయిట్ పట్టుకరా. నమస్కారం మల్లన్న గారు. ఓ మనిషి, మర్చిపోయాను అప్పుడే. ఓ నువ్వా రాములమ్మ? నేను మనిషి ఏమో అనుకున్నా. అంటే నీ కంటికి నేను మనిషి లెక్క కనిపిస్తలేనా? నువ్వు మనిషి ఎందుకు అవుతావు రాములమ్మ? దేవతవు. ఏదో నీ అభిమానం వల్లనా? దాందేముంది తీ రాములమ్మ. ఏం సంగతో చెప్పు. ఏం చేస్తున్నావు? పాదయాత్ర చేస్తున్నా రాములమ్మ. ఎందుకు? ఎందుకేంది, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఎలక్షన్లు వస్తే నువ్వు చేయాల్సింది పాదయాత్ర కాదు. ఫస్ట్ రథయాత్రకే ప్లాన్ చేసిన, టైం తక్కువ ఉన్నదని ఇది పెట్టుకున్నా. బా నీ బుర్ర పాడుగా, నువ్వు పూర్తి గినవెందుకు? నువ్వు చేయాల్సింది రథయాత్రలు కాదు, రిపోర్టింగ్ అంటున్నా. ఇంకేంది, నువ్వు వచ్చినప్పటి నుంచి పాడైతేనే ఉంది కానీ చెప్పు. కాదు మల్లన్న, నువ్వు ఇట్లా కొలువులకు రాకుండా యాత్రలు చేస్తే ఏమొస్తుంది? అగో చంద్రబాబు షర్మిల చేస్తే యాత్ర కానీ నేను చేస్తే కాదా? వాళ్ళంటే ఎలక్షన్లో గెలుస్తందుకు, నువ్వెందుకు? నేను కూడా అందుకే. ఓడిపోయేటందుక? నీ భ్రమాది. పాదయాత్ర చేసినామంటే చాలు, గెలుపు గ్యారంటీ. అవునా? ఇంతకు నీ పార్టీ పేరేంది? ఇండిపెండెంట్ పార్టీ. కొత్త ఇంటున్నా ఈ పార్టీ పేరు. ఇంతకి కార్యకర్తలు ఎవరు ఉన్నారా నీ పార్టీలో? చూస్తావా నా పార్టీ కార్యకర్తల్ని? ఏడున్నారు? బహిరంగ సభ కాడ. అగో, నువ్వు బహిరంగ సభ కూడా పెట్టినావా? ఇప్పుడు ఆడికే పోతున్నాం, నువ్వు కూడా రా చూద్దు. చూసినావా ఎంతమంది కార్యకర్తలు వచ్చిర్రో? ఈ పోరగాళ్ళు నీ పార్టీ కార్యకర్తలా? వీళ్ళు పోరగాళ్ళ లెక్క కొడుతురా? మరోలు వీళ్ళే రాములమ్మ రేపు కాబోయే ఓటర్లు. వాళ్ళకు ఓట్లు రావాలంటే ఇంకా 10 ఏళ్ళు కావాలి, అప్పటిదాకా ఉంటుందా? ఎందుకుండది, నేను వేరే పార్టీలో విలీనం చెయ్యా. నీదో పార్టీ, దానికో విలీనం. నేను అనేది పార్టీ గురించి కాదు. మరి దేని గురించి? నీ పానం గురించి. నేను కరుణానిధి కంటే ఏజ్ ఎక్కువ కనిపిస్తున్నానా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ మల్లన్నా? ఆయన తమిళనాడు, నేను ఆంధ్రప్రదేశ్. ఏహే, నేను అన్నది అది కాదు. ఏట్లే మన్ను, నువ్వు వీడికెళ్ళిపో, సభ డిస్టర్బ్ చేయకు. అరే ఇక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు నీ కోసం, రావా? వాళ్ళనేం వెయిట్ చేయకమాను, నేనే వాళ్ళ తానికి వస్తా అని చెప్పు. ఏమో మల్లన్న, ఏం చెప్పినా వినకుంటాయినో. ఏమైనా చేసుకోగాని రేపైతే కొలువులకు రా.
ఓ ఈ రాజకీయాలు పాదయాత్రలు ప్రసంగాలు చూసి చూసి మా మల్లన్నకి బోర్ కొడుతుందంట. అందుకే సినిమా చూసొస్తా అంటే సరే చూసి రాపో అని పంపిన. ఏం సినిమా చూస్తుండో ఎట్లుందో ఏందో కథ అడుగుదాం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం మల్లన్న అయిపోయిందా సినిమా? ఏం సినిమానో ఏమో పో, నా సావుదాలకు వచ్చినట్టు అయింది. ఏమైంది మల్లన్న? సినిమాకి పోతే ముడుచుకుంటా రావాలి కానీ నువ్వేందుకు ఇట్లా వస్తున్నావు? అయ్యో ఏం చెప్పాలి రామ్లమ్మ, సినిమాలు అంటే ఏమో అనుకున్నా కానీ ఇట్లుంటాయని ఇప్పుడే చూసిన. ఇంతకీ ఏం సినిమాకి పోయినావు? సోడిగాడు. సోడిగాడా? ఆ, సోడిగాడు సినిమా కూడా ఉందా? ఇప్పుడు నేను చూసింది అదే కదా. మల్లన్న నువ్వు సినిమా పేరు చక్కగా చూసినావా? సోడిగాడు అని సినిమా పేరుతోనే అసలు సినిమానే రాలే. ఏదో ఒక సినిమాతి ఊకే వర్రియకు, లోపటినే దమాకంతా ఖరాబ్ అయింది. ఎందుకు బాగలేదా సినిమా? ఏం బాధ రామ్లమ్మ, బలిసి వచ్చినట్టు అయింది. ఇంతకీ లోపడేమైందో చెప్పు మల్లన్న, మన ప్రేక్షకులంతా చూస్తుండ్రు. ఏమని చెప్పాలి, ఈడ సుఖం ఉంటుందేమో అని ఈడికి వస్తే ఈడ కూడా అదే లొల్లి ఉన్నది. ఏం లొల్లి? ఇంకేం లొల్లి, ముఖ్యమంత్రిది. ఆడికి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చి పాడాడు? సినిమా సురువు కాక ముందుకే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసిర్రు. ఇస్తే అందులో కూడా మన కిరణ్ సార్ కిరణాలే చూపించిండ్రు. అయ్యో, బయటనే ఈ పథకాల లొల్లి లేక ఈడికి వస్తే ఇంట్లో కూడా అదే లొల్లి. ఏ జన్మలో ఏం పాపం చేసినావో మల్లన్న, ఆ ముఖ్యమంత్రి నీ ఏం పడ్డాడు? నాకు అట్లనే అనిపిస్తుంది రాములమ్మ, ఈ జన్మల సార్ నన్ను ఇడిచిపెట్టే తట్లేడు. ఇంతకు సినిమా ఏమన్నా చూసినావా లేకుంటే గిదే బాధలు ఉన్నావా అప్పటి నుంచి? పథకాలే ఇట్లున్నాయంటే సినిమా ఇంకా సత్రోలు ఉంది. ఎందుకు ఫైటింగ్లు పాటలు లేవా? ఈ పాటలు ఫైటింగ్లేమో కానీ అన్ని అబద్ధాలే చెప్తున్నారు, ఒక్క నటుడు కూడా నిజం చెప్తలేడు. ఏం అబద్ధం చెప్పారు? ఉన్నది ఉన్నట్టు చూపియాలి కదా. అవును చూపియాలే. ఈ సినిమాలో ఉన్న హీరో ఇదివరకే ఒక సినిమాలో ఒక ఆమెను పెళ్లి చేసుకుండు, మళ్ళీ ఇంట్లో ఒక ఆమెను చేసుకున్నాడు. అది సినిమా వల్లన్నా అట్లనే చేసుకుంటారు. కథల మాత్రమే నిజం ఉంటది, నటనల కాదు. ఓకే, కథలు ఉంటుంది అంటున్నావు కదా, మరి ఈ సినిమాలో ఉన్న వాళ్ళు ఇది ఓరా? చిచి ఏం మాటలే మల్లన్నా. ఏం మాటలేంది, 20 సినిమాలకేం చూస్తున్నా, ఇంతవరకు కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం బాత్రూమ్కే పోలే. అవన్నీ చూపియరు మల్లన్నా, అవన్నీ సినిమాలో భాగం కాదు. మరి ఏం చూపిస్తారు? కథ చూపిస్తారు. ఏట్లే కథ, ఈ కథ ఎవరికి కావాలి? మా ఊళ్ళో ఎల్లమ్మకు కథ నయం. ఇంతకు హీరో ఎవరు నువ్వు చూసిన సినిమాలా? ఇంకెవరు? బాలరాజు. బాలరాజు ఎవరు మల్లన్న? కొత్తగా ఇంటున్న పేరు? అయ్యో బుడ్డరామారావు కాకేయ. ఏమో మల్లన్న, ఎక్కడెక్కడ పేర్లు పట్టుకొస్తారు, అవేమో నాకు అర్థమై సావు. ఏం చేయాలి మరి, నాకు నోరు అట్లనే తిరుగుతుంది, అట్లనే చెప్తా. సరే గాని ఇంతకేమున్నది సినిమాలో? ఈయన సీటు కొట్టంగానే టాటా సుమోలు గాలిలోకి లేచినాయి. అగో అంత మంచిగా నా సీను. ఏట్లే మన్నుంది, సీటు కొడితే టాటా సుమోలు గాలిలోకి లేస్తాయి, పబ్లిక్ ను షూట్ చేసేసుడు కాకపోతే. అయ్యో మల్లన్న కోపానికి రాకే, సినిమాలు అంటే గట్లనే ఉంటాయి. ఏం సినిమాలో ఏం పాడో, ఇటువంటి సినిమాలకు వచ్చుడు కంటే సన్నాసులలో కలిసింది నయ్యం. ఒక్కసారి సినిమాకి పోయే ఇట్లంటే నిత్య చూసేటోళ్ళు ఎట్లా చూస్తుర్రు? నాతో కాదు, నీకు వాళ్ళతో మాట్లాడు. సిసి సెలవు నాడు కూడా నిమ్మలం లేకుండా అయింది బతుకు. అయ్యో మల్లన్న, నువ్వు సినిమాకి పోతే ఖుషి అవుతావు అనుకున్నాను, గిట్ల అవుతుందని తెలియదు. సారీ మల్లన్న, సారీ. సంపాదనలో సగం జీతం మింగుతున్నాయి ఖైమా చేస్తున్న కూరగాయలు. ఆస్తి రాసిచ్చినా ఆశ ఉంటలేదు, ప్రాణాలు పిండుతున్న దవాఖానాలు. సర్కారు అన్ని గమ్యం లేని బాటలే, కాశీకి పోయిన ఇంద్రమ్మ బాట. పాదయాత్రలా వేటాడి వేధిస్తున్న నేతలు. అద్దరిపోయినాయి కదా, ఇంకా మస్తు వార్తలు తీసుకొస్తాం, మీరు చూస్తూనే ఉన్నారు V6.